హాయ్ అండి. ఈరోజు పొట్టుమినపప్పు, ఆ తర్వాత జొన్నలు ఒక పావు కేజీ, మినపప్పు ఒక పావు కేజీ, అంటే ఎక్కువ నానబెట్టుకొని నేను స్టోర్ చేసుకుంటా. ఆ తర్వాత సద్ద రవ్వ టీ గ్లాసు, ఇవన్నీ కలుపుకొని మిక్సీ వేసేసుకోవాలి. మిక్సీ మెత్తగాను పట్టిన తర్వాత కొద్ది పలుగ్గా ఉంటుంది. ఆ టైంలో మనం కొంత వాటర్ పోసుకొని మళ్ళీ మిక్సీ మెదగనివ్వాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో తీసుకొని ఇలా దోశ కోసమని ఇలా చేసి పెడితే పిల్లలు విడిగా తినమంటే తినరు. కాబట్టి ఈ విధంగా పెట్టుకుంటే పిల్లలకు అన్ని రకాల పోషకాలు అందుతాయి. మనం అంటే తింటాం. ఇదిగోండి, చింతగింజల పౌడర్ ఒక స్పూన్ వేసుకుంటాను. ఇలా స్టోర్ చేసుకొని మొత్తం కలియబెట్టి నేను ఒక 2-3 గంటలు బయట ఉంచేసి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే పులుపు ఎక్కకుండా ఉంటుంది. రాత్రి అంతా పులియబెడితే ఆ పుల్లగాను టేస్టుగా ఉండదు దోశ. అందుకని ఇలా చేసుకొని పెట్టుకుంటా నేను. ఈరోజైతే నా టిఫిన్ ఇది కాంచన్ నాస్టిక్ మీద నేను పూర్వకాలం ఇది దోశ పిండి వేసుకునేది పిండం అంటారు దాని మీద పల్చగాను హోటల్లో దోశల్లాగా వస్తాయండి. ఇలా పెద్దది కాకుండా మరి చిన్నది కాకుండా మీడియం సైజులో దోశలు వేసుకోవటం నాకు అలవాటు. ఎందుకంటే పెద్దగా వేసుకుంటే అది మిగిలిపోతుంది, చిన్నగా వేసుకుంటే సరిపోదు. అందుకోసం మీడియంగా వేసుకున్నాం అనుకోండి, 2 తింటే సరిపోతుంది కదా. అందుకోసమని నేను ఇలా వేసుకుంటాను. చక్కగాను ఎర్రగాను చుట్టూతో ఆయిల్ వేసుకుంటే ఇలా కాల్చుకోవచ్చు. నేను పల్లి నూనె వాడతాను. మనం ఆ రోజుల్లో పల్లి నూనె వాడారు కదా, అప్పుడు గుండె జబ్బులు ఇలాంటి వేరే రోగాలు ఏం రాలేదు కదా మనుషులకి. ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి? ఇన్ని రకాల ఆయిల్ వాడుతున్నాం మంచికని. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? అప్పుడు ఎందుకు రాలేదు? అప్పుడు జనం నూనె కదా వాడాం, ఇప్పుడు నేను అదే వాడుతున్నాను. అందుకోసమని మార్చాల్సిన అవసరం లేదు. మన తినే విధానం, డైటింగ్ కరెక్ట్ టైమింగ్ తింటే మనకు ఏ రోగాలు రావు. ఆ తర్వాత జీవితంలో ప్రతి మనిషికి సమస్య ఉంటుంది. ఆ సమస్యకు ఏ రకంగా పరిష్కారం చేసుకోవాలో ముందు అది ఆలోచించుకుంటే, మైండ్ ప్రశాంతంగా ఉంటే బాడీ మొత్తం ప్రశాంతంగా కూల్గా ఉంటుంది. ఎప్పుడు మైండ్ మనకు సరిగా ఉండదో అప్పుడే బాడీ మొత్తం తేడా వస్తుంది, మనిషి తేడా వస్తుంది, స్కిన్ ఎలర్జీ వస్తుంది, ఎంటికలు ఊడిపోతాయి, అన్ని రకాల సమస్యలు మన బాడీ మీద పడుతుంది. అందుకోసమని మనం జాగ్రత్తగా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో చేసుకుంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. ప్రతి మనిషికి మైండ్ టార్చర్ భయంకరమైన జబ్బు. అది ఒకళ్ళు మానిపిస్తే మానదు. కాకపోతే మన ప్లానింగ్గా ఉంటే, ముందు చూపు ఉంటే మనం ఏ సమస్యని ఎదుర్కోగలుగుతాం. ఇది నా చిన్న మాట.